నమస్కారం. జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇడుపులపై వేదికగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్. జగన్ను ఆశీర్వదించి ప్రచార యాత్ర ప్రారంభించిన విజయమ్మ. విశాఖ దక్షిణంలో 35వ వార్డు దుర్గాలమ్మ అమ్మవారి ఆలయం నుంచి అట్టహాసంగా ప్రారంభమైన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డి, ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ. విశాఖ బీచ్ రోడ్డు మెరైన్ ఎగ్జిబిషన్లో ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభం కానున్న ప్రపంచ ప్రఖ్యాత స్కూబా డ్రైవింగ్, విదేశీ యువతులు ప్రత్యక్షంగా పాల్గొనే పిరమిడ్ షోలు వివరాలు వెల్లడించిన నిర్వాహకుడు రాజారెడ్డి. వంశీకృష్ణ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన వైసీపీ సీనియర్ నాయకుడు, వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు మన్యాల శ్రీనివాస్ కి జనసేన కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన వంశీకృష్ణ శ్రీనివాస్. సింహాచలంలో కన్నుల పండుగ జరుగుతున్న శ్రీ సుదర్శన నారసింహ యజ్ఞంలో పాల్గొన్న శ్రీ శారదాపీఠం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్మాత్మానందేంద్ర స్వామి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్ర ప్రారంభమైంది. ఇడుపులపాయ నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తాడేపల్లి నుంచి ఇడుపులపాయకు చేరుకున్న జగన్ తన తండ్రి వైఎస్ ఘాట్ వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగన్ తల్లి విజయమ్మ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ను విజయమ్మ ఆశీర్వదించి యాత్రను ప్రారంభించారు. దక్షిణ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వాసుపల్లి గణేష్ కుమార్ ప్రచార శంఖాన్ని ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జిగా వైవి సుబ్బారెడ్డి పూరించారు. ఈ సందర్భంగా 35వ వార్డు పూర్ణ మార్కెట్ కనకదుర్గమ్మ ఆలయంలో విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఉత్తరాంధ్ర సమన్వయకర్త, రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి చేతుల మీదుగా పూజలు చేసి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తన ప్రచారాన్ని ఆరంభించారు. 35వ వార్డులో రథ సారథులుగా వార్డు అధ్యక్షుడు అలుపర కనక రెడ్డి, సీనియర్ నాయకులు ఆది విష్ణురెడ్డి, వాసర్ల సుబ్రహ్మణ్యం సమక్షంలో కొబ్బరికాయ కొట్టి ప్రచార రథాన్ని కదిలించారు. ముందుగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీతో కలిసి కూటమి పేరుతో వైసీపీపై దాడి చేయడానికి వస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేసే పార్టీతో జతకట్టిన కూటమికి ప్రజల ఓటుతో బుద్ధి చెప్పాలని తెలిపారు. దక్షిణంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని, అలాగే విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీని గెలిపించుకునేందుకు ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి జగనన్న ప్రభుత్వాన్ని బలపరచాలని కోరారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ దక్షిణంలో మునుపెన్నడూ లేని అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. ఇక్కడ దుర్గమ్మ వారి ఆశీస్సులతో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, మళ్లీ అమ్మవారి ఆశీస్సులు, ప్రజలు దీవెనలతో జగనన్న రెండోసారి ముఖ్యమంత్రిగా, తాను ఎమ్మెల్యేగా మళ్లీ ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ పార్లమెంటు నియోజకవర్గంలో విశాఖ నగరం నడిబొడ్డున విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలో ఉన్న దుర్గాలమ్మ ఆలయం సందర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారి ఆశీస్సులతో ఇదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర ప్రారంభించడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అమ్మవారి దుర్గాలమ్మ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల విజయం కోసం బస్సు యాత్ర ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర స్టార్ట్ చేస్తున్నారు. ఆయన కూడా అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి విశాఖ దక్షిణ నియోజకవర్గం యొక్క ప్రచారాన్ని ప్రారంభోత్సవం చేశాము. ఏ రోజైతే ఎలక్షన్ కూడా వచ్చిందో ఆ రోజు నుండి కూడా ఈ రోజు వరకు కూడా సీనియర్ నాయకులందరినీ కూడా తటస్థంగా ఉండే నాయకుల్ని ఇతర కుల పెద్దల్ని అందరినీ కూడా ఇప్పటికే కలుసున్నాము. స్వయంగా ఇంటికి వెళ్ళి కలుసున్నాము. మరి ఈరోజు ఈ యొక్క వార్డులో 3 రోజులు పర్యటన చేస్తాము. అలాగే 14 వార్డులో కూడా అక్కడుండే కార్పొరేటర్సు అధ్యక్షులు అక్కడ ప్రతి వార్డులో కూడా పర్యటనలు చేస్తూ ఉన్నారు. బైక్ ర్యాలీస్ చేస్తూ ఉన్నారు. ఈ రకంగా కంప్లీట్గా సౌత్ కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఈ యొక్క ఎలక్షన్ క్యాంపెయినింగ్ మూడ్ని తీసుకొని రావడం జరిగింది. మన దక్షిణ నియోజకవర్గం మొదటి స్థానంలో నిలుపుతారని చెప్పి మరీ కూడా వాళ్ళందరికీ కూడా నేను పాదాభివందనం చేసుకుంటా ఉన్నాను. సభ సభ్యులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో సౌత్లో వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమం ఇవాళ దుర్గాదేవి గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేయడం చాలా సంతోషం. అందరికీ నమస్కారం. ఈరోజు మన దక్షిణ నియోజకవర్గం నుంచి ఈరోజు ప్రచారం భాగంగా తల్లి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి మొదటిగా అమ్మ తాలూకు ఆశీస్సులు తీసుకొని రేపు 100కి 100 రూపాయలు కూడా విజయం చేకూర్చారు. విశాఖ వాసులను ఎంతగానో అలరిస్తున్న మెరైన్ ఎగ్జిబిషన్ మరింత కొత్త హంగులతో వేసవి వినోదాన్ని అందించడానికి సిద్ధమవుతోంది. ఎగ్జిబిషన్ ప్రవేశం 150 రూపాయల నుంచి 100 రూపాయల వరకు తగ్గించినట్లు ఎగ్జిబిషన్ నిర్వాహకుడు రాజారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజారెడ్డి పాల్గొని వివరాలు వెల్లడించారు. ఏప్రిల్ నెల మొదటి వారంలో ప్రపంచ ప్రఖ్యాతమైన స్కూబా డ్రైవింగ్ మెర్మెయిడ్ షోలను ప్రత్యక్షంగా విశాఖ వాసులకు చూపించే ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు. స్పెయిన్ దేశానికి చెందిన విదేశీ యువతులు ప్రత్యక్షంగా ఇక్కడ మెర్మెయిడ్ షోలో పాల్గొంటారని చెప్పారు. ఇప్పటి వరకు విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న దీనిని తొలిసారిగా విశాఖపట్నానికి పరిచయం చేస్తామని తెలిపారు. సముద్ర భాగంలో ఉండే జీవులను పిరమిడ్ షోని తమ ఎగ్జిబిషన్లో ప్రదర్శించడం జరుగుతుందని తెలియజేశారు. వేసవి సెలవులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విశాఖ వాసులకు పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్ని కొత్తదనాన్ని అందించడానికి వీటిని ఏర్పాటు చేశామని తెలియజేశారు. ప్రస్తుతం ఎగ్జిబిషన్లో ఉన్న అండర్ వాటర్ టర్నల్ అక్వేరియంతో పాటు లైవ్ బర్డ్స్ పెట్ యానిమల్స్ ప్రదర్శనకు అపూర్వ ఆదరణ లభించిందని తెలిపారు. విశాఖపట్నంతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలు పలువురు విదేశీయులు సైతం వీటిని సందర్శించి ఎంతగానో ప్రశంసించారని తెలియజేశారు. ప్రస్తుతం మరొక అడుగు ముందుకు వేస్తూ స్కూబా డ్రైవింగ్ ఏర్పాట్లను ఇక్కడ చేపడుతున్నట్లు తెలియజేశారు. తీసే మొత్తం తీసే. ఓకే, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా డబుల్ డెక్కర్ టన్నర్ని మనం ఇక్కడ విశాఖ నగరంలోని ఏయూ గ్రౌండ్స్లో, ఈ బీచ్ పక్కన ఉన్నటువంటి ఏయూ గ్రౌండ్స్లో మెరైన్ పార్క్ అనే పేరుతోటి ప్రారంభించడం జరిగింది. ఇది ప్రారంభించి సుమారుగా 2 నెలల పాటు
కాలం గడిచిపోయింది. ఈ ప్రదర్శనలో ఈసారి మనం డబల్ డెక్కర్ టనల్తో పాటు లైవ్ బర్డ్స్, అదేవిధంగా పెట్ యానిమల్స్ కూడా ఈ ప్రదర్శనలో పెట్టడం జరిగింది. అదేవిధంగా చిన్నారి పిల్లల్ని ఎడ్యుకేట్ చేసే దానికోసం ఇక్కడ చేత్తో పట్టినటువంటి స్నేక్స్ కూడా ఇక్కడ మనం పెట్టాము. అదేవిధంగా ఆస్ట్రిచ్, అంటే డిఫరెంట్ బర్డ్స్ కూడా మనం ప్రమోట్ చేస్తున్నాము. ఈసారి విశాఖ నగర ప్రజలకి ఈ సమ్మర్లో వాళ్ళ హాలిడేస్ని ఎంజాయ్ చేసే విధంగా ఈ ఎగ్జిబిషన్ని మేము రెన్యువేట్ చేస్తూ ఉన్నాము. ఈ రెన్యువేషన్లో భాగంగా ఈ ప్రదర్శనలో స్క్యూబా డ్రైవ్ని, అదేవిధంగా మెర్మెడ్ షోని వచ్చే నెల 6వ తారీఖు నుంచి మనం ప్రారంభిస్తూ ఉన్నాము. ముఖ్యంగా విశాఖ నగర ప్రజలకి తెలియపరచాల్సిన విషయం ఏంటంటే, ఎగ్జిబిషన్ టికెట్ ఏదైతే ఉందో 150 రూపీస్ టికెట్ని మేము కుదించి దాన్ని 100 రూపాయలుగా చేసాము. ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రావాలంటే చాలా కష్టపడుతున్నారని మా దృష్టికి వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ సమ్మర్ హాలిడేస్ని ఎగ్జిబిషన్కి వచ్చి ఎంజాయ్ చేసే విధంగా మేము దీని రేట్ని కూడా 100 రూపాయలు పెట్టడం జరిగింది. అంటే సుమారుగా బర్డ్ షో కానివ్వండి, అదేవిధంగా అండర్ వాటర్ టనల్ కానివ్వండి, దాంతోపాటు ఈ మెర్మెడ్ షో ప్రతి ఒక్కరు కూడా 100 రూపాయలకే మేము చూపించేదానికోసం ఈ సన్నాహాలు చేస్తూ ఉన్నాము. అంటే ఒక కామన్ పబ్లిక్ ఎవరైతే ఎంటర్టైన్మెంట్ చేసే దానికోసం ఎగ్జిబిషన్కి వస్తారో వారందరికీ కనీసం 3 to 4 అవర్స్ ఎంటర్టైన్మెంట్ ఉండే విధంగా ఈ ప్రదర్శనని మనం తీర్చిదిద్దడం జరిగింది. దీంట్లో ఇప్పుడు రెన్యువేషన్లో భాగంగా ఏసీలు కూడా ఈ సమ్మర్ని వేడిని తట్టుకునే దానికోసం ఏసీలు కూడా మేము చాలా పెంచుతూ ఉన్నాము. అంటే లోపలికి వస్తే ప్రతి ఒక్కరికి ఒక చల్లదనాన్ని అందించే విధంగా ఈ ప్రదర్శన ఉండబోతుంది. దీంతోపాటు సుమారుగా ఇక్కడ 23కు పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ కూడా మీకు అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నవి. దీంతోపాటు షాపింగ్ కూడా చాలా ఎక్కువగానే పెట్టున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసి ఆనందపడతారని మీ ద్వారా మేము తెలియపరచుకుంటున్నాము. థ్యాంక్ యూ. నేటి ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఉమ్మడి పార్టీల దక్షిణ నియోజకవర్గం జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు మన్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారుగా 100 మందికి పైగా వైసీపీ కార్యకర్తలతో బుధవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారికి వంశీ కండువాలు వేసి సాదరంగా జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు, సత్తా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ల అవసరం ఏపీకి ఉందని తెలిపారు. కూటమిని పీఠంపై కూర్చోపెట్టడమే ప్రజల లక్ష్యమని ఉద్ఘాటించారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కూటమికి ఓటు వేయాలని, ప్రశాంత విశాఖను అల్లకల్లోలం చేసిన వారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేని వైసీపీ ఎందుకని ప్రశ్నించారు. వైసీపీ నుంచి చాలా మంది జనసేనలో చేరారని చెప్పారు. మైక్లో పెంచాడు జరగదు. ఈ దక్షిణ నియోజకవర్గం నుంచి కానీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ ప్రెసిడెంట్ శ్రీ మన్యాల శ్రీనివాస్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ పలికల పెదరాజు గారు, అలాగే మైలపల్లి సూర్యరావు గారు, అలాగే పెద్దాడు తేజ, అలాగే గుడ్ల ఈశ్వరెడ్డి గారు, అలాగే అంగడి సురేష్, మధ్య అప్పలరాజు, సోదరులు శ్రీనివాస్ గారు, వీరబాబు గారు, గిరిబాబు గారు, దిలీప్, కిరణ్, అలాగే వంగ కొండబాబు గారు, సింగంపల్లి ఉమామహేష్, మురుపాల రమణమ్మ, కాకర్ రాజేష్, ఇంకా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సుమారు 200 కుటుంబాలు, ముఖ్యంగా దాదాపుగా 50 మంది లీడర్లు ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు.
పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానము, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం, మోడీ గారి మీద ఉన్న నమ్మకం, ఇవన్నీ కలిపి ఉమ్మడి అభ్యర్థిగా నాకు అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నా. పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నా. యాక్చువల్గా ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర పెట్టాలి. మరి చాలా బిజీగా ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మళ్ళీ అందరికి కూడా కూర్చొని పెట్టి మాట్లాడిస్తాను. గౌరవనీయులు అన్నయ్య పెద్దలు విశాఖ దక్షిణ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నేను జనసేన పార్టీలో జాయిన్ అవుతూ కండువా వేసుకోవడం జరిగింది. ఈ కండువా వేసుకోవడం గల కారణం, ఈరోజు ఒక రాజకీయ పార్టీ నుంచి వేరే రాజకీయ పార్టీ మారడానికి గల కారణం, ప్రధాన కారణం ఈరోజు రాష్ట్ర రాజకీయాలు కలుషితం అయిపోయి ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయాలకి దశ దిశ రావాలంటే ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ, ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కానీ పెంపొందాలంటే ఒక విజన్ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పి ఈ సభాముఖం తెలియజేస్తున్నాం. అదేవిధంగా యువత ఆశయాలకు, యువత ఆలోచనలకు అనుగుణంగా నడుస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాల ఆశయాలు నచ్చి విజన్ ఉన్న నాయకుడు, ఒక ఆశయాలు సిద్ధాంతాలు ఉన్న నాయకుడితో వీళ్ళిద్దరితో ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. కారణం, ఈ దక్షిణ నియోజకవర్గంలో గత 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వాసుపల్లి యొక్క అక్రమాలు, వాసుపల్లి ఒక నియంత్రిత ధోరణి వల్ల, ఒంటెత్తు పోకడం వల్ల ఈరోజు ఆ రాజకీయ పార్టీ విడిచిపెట్టి ఈ యొక్క వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో జనసేన పవర్ స్టార్ గారు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి ఆయన ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలని ఈ పార్టీలో చేయడం జరిగింది. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో శ్రీ సుదర్శన నారసింహ మహాయజ్ఞం ప్రారంభమైంది. సుదర్శన హోమంకి శ్రీ విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్మాత్మానందేంద్ర సరస్వతి స్వామి పాల్గొన్నారు. అనంతరం వారు భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. లోక కళ్యాణార్థం 4 వేదాలు సంబంధించి హావనం సుదర్శన హోమం జరిపించాలని ప్రస్తుత కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసమూర్తి, దేవస్థానం చైర్మన్ ఇరువురు సంకల్పం చేసి ఈ యాగం చేయటం అందరి అదృష్టమని తెలియజేశారు. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా మనమైతే ఇటువంటి యాగం చేయలేమని, అటువంటి యాగాన్ని తలపెట్టిన వైదికులను, కార్యనిర్వహణ అధికారిని చైర్మన్ అభినందించారు. వారికి పరిపూర్ణమైన ఈ సింహాద్రి నాథుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
जलेन संपूर्य वर्षणा परिशिष्य कष्टवारिण आत्मान् दर्शनार्थमागता सर्वान् भक्तान् प्रोक्षयेत् नमस्ते गार्हवत्याय नमस्ते दक्षिणाग्नये नमः आहवनीयाय महावेद्यै नमो नमः ओम मधुपर्कमेन्द्रहाण स्वाहा ओम आयाह्यज्ञे भूद्भुवस्तव स्वाहा ओम 4 వేదాలు సంబంధించిన హవనము సుదర్శన హోమం ఇలా లోక కళ్యాణార్థము ఈ కార్యక్రమం ఎలాగైనా జరగాలి అని ఇంతమంది ఈ దేవాదాయ శాఖలో ఈ సింహాచలానికి ఎంతో మంది ఈవోలు వచ్చినా ప్రస్తుత ఈవో ఇంత గొప్ప యజ్ఞం జరగాలి, భక్తులందరికీ మంచి జరగాలి, ప్రతి భక్తుడికి ప్రతి భక్తుడి యొక్క కుటుంబానికి పిల్లలకి పెద్దలకి అందరికీ మంచి జరగాలి. సాక్షాత్తు మహావిష్ణు యొక్క స్వరూపమైన నరసింహస్వామి అప్పన్న సన్నిధిలో ఉండి స్వామివారు దర్శనం చేసుకుని యజ్ఞ పురుషుడిని దర్శనం చేసుకోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అనేక చోట్ల ఎక్కడ పడితే అక్కడ యాగాలు జరగచ్చు, కానీ సరశుద్ధి భూశుద్ధి ఇటువంటి అన్నిటికీ అతీతమైన పరమాత్మ యొక్క సన్నిధి మహాక్షేత్రం ఈ సింహాచల క్షేత్రంలో ఇంత గొప్పగా ఈ యాగం జరగడం, ఈ యాగానికి సంబంధించి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు జరిపిస్తుండడం నిజంగా ఈ ఈవో గారికి అలాగే సింహాచలం దేవస్థానం యొక్క చైర్మన్ గారికి పరిపూర్ణమైన భగవంతుడి యొక్క ఆశీర్వచనం ఉండాలి. కారణం ఏమిటి అంటే ఇది కేవలం క్షేత్రానికి సంబంధించిన యాగమే కాదు, ప్రతి భక్తుడికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ విశాఖ నగరంలో పోలీసులు వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా పెందుర్తి నియోజకవర్గం జనసేన బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే పంచకర్త రమేష్ బాబు వాహనాన్ని పెందుర్తిలో జల్లెడ పట్టారు. అందుకు రమేష్ బాబు సహకరిస్తూ తమ అధికారుల విధులకి ఎప్పుడు సహకరిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులలో సృజనాత్మక శక్తిని వెలికితీసేందుకు వాగ్దేవి యాజమాన్యం అనునిత్యం కృషి చేస్తుందని, అందులో భాగంగానే తమ సంస్థ ప్రారంభించిన 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విద్యార్థుల కోసం టాలెంట్ షో ఏర్పాటు చేశామని స్కూల్ కరెస్పాండెంట్ ఎంవివి సత్యనారాయణ వైస్ ప్రిన్సిపల్ శైలజ తెలిపారు. ఈ సందర్భంగా అక్కయ్యపాలెం వాగ్దేవి పాఠశాలలో ప్రైమరీ నుంచి 3వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన అకాడమిక్ టాలెంట్ షోను విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి వారు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. తమ విద్యార్థుల ప్రతిభకు కొదవలేదని కొనియాడారు. విద్యార్థుల్ని సరైన మార్గంలో నడిపిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించడమే కాకుండా పాఠశాలకు ఉన్నటువంటి ఘన కీర్తిని చాటుతారని తెలిపారు. సందడిగా జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశేష ప్రతిభను కనపరిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. Mango!
నమస్కారం అండి. నేను ఎంవివి సత్యనారాయణ వాగ్దేవి స్కూల్ కరస్పాండెంట్ని. ఈరోజు వాగ్దేవి స్కూల్ 25 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా స్టూడెంట్స్ని టాలెంట్ షో ఏర్పాటు చేయడం జరిగింది. నర్సరీ టు 3rd స్టాండర్డ్ వరకు ఆ పిల్లల్లో ఉండే సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి ఈ అకాడమిక్ ఇయర్గా వాళ్ళ స్టాండర్డ్స్ ఏంటున్నాయి, ఈ అకాడమిక్ ఇయర్లో వాళ్ళని ఎంతగా నేర్చుకున్నారు అనేది తెలియపరచడానికి ఈరోజు వాళ్ళ పేరెంట్స్ ద్వారా పెట్టి టీచర్స్, స్టూడెంట్స్, పేరెంట్స్. ఇప్పుడు పేరెంట్స్ ఏంటంటే ర్యాండమ్గా ఆల్ టెక్స్ట్ బుక్స్లో కొన్ని ర్యాండమ్గా క్వశ్చన్స్ తీసి పిల్లలకి అడిగిన వెంటనే వారు సమాధానం తెలియజేసేటట్టు వాళ్ళ అకాడమిక్ ఇయర్ పరంగా మేము ఇక్కడ తర్ఫీదు ఇవ్వడం జరిగింది. ఇంత చక్కటి అవకాశం మా మీడియా మిత్రులందరూ మాకు ఎంతో గొప్పగా సహకరించారు. వారికి మా ధన్యవాదాలు. Very good afternoon. So myself Shailaja Mathala. So I am the vice principal and the school in charge. So we have been running the school from the last 25 years. As this year is a very precious year, as we have completed 25 academic years successfully with an excellent result and an extraordinary performances being given by our children. All the children of Vagdevi are being settling from the last 10 years excellently in their futures, and we are very happy to be a part of this Vagdevi. And this year we have been chosen extra talent shows. Apart from regular Children's Day, Independence Day, Teachers Day and Annual Day, we thought let's make the children more innovative and more talented. So what exactly is the talent show? Talent show is nothing but academic talent show. Like what children is learning in the classroom is being created as a project, and the children will be explaining the same thing in front of a teacher. And at the same time other students, senior students and the parents too. So when the parents come and see what is that, what the children, why they are standing here, what the project they are doing, they will explain very confidently. As like I'll give a small example, like parts of the body. So maybe parent may be asking many time at home. దక్షిణ నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రచారం వివిధ వార్డుల్లో కొనసాగుతుంది. బుధవారం 32వ వార్డు నేరెళ్ల, కోనేరు, అల్లిపురం ప్రాంతాలలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు దుర్గారెడ్డి, గలగల్ల సత్యవతి, జనసేన నాయకులు తెలుగు అర్జున్, ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో జనసేన కూటమి పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.
62వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం, ప్రతి ఒక్కరిని కలుస్తూ ఉన్నాం. అందరి కోరిక ఒకటే, అన్న మీరేం రావసరం లేదు, మేము స్వచ్ఛందంగా మీకు ఓటు వేస్తాం, ఉమ్మడి అభ్యర్థిగా మిమ్మల్ని భారీ మెజారిటీ గెలిపించుకుంటాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఓటు అని చెప్పేసి ఒక్క ఛాన్స్ అని చెప్పి ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా మోసం చేశారు. అటు బిజినెస్ కానీ ఇటు ఎంప్లాయీస్ కానీ ఏ వర్గం కూడా హ్యాపీగా లేము. అభివృద్ధి లేదు, మా పిల్లలకి ఎంప్లాయ్మెంట్ లేదు. ఎటు చూసుకున్నా కూడా రాష్ట్రం ఒక 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు కానీ ప్రభుత్వాన్ని మార్చుకోకపోతే మా బతుకులు బదాన్ని పడిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గవర్నమెంట్ మార్చి తీరుతామని చెప్పేసి ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఇక్కడ బాబ్జీ గారు, మేము తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు అందరం కలిసి ఇంటిని తిరుగుతూ ఉన్నాం. అపూర్వమైనటువంటి బీజేపీ, ముఖ్యంగా మోడీ యొక్క ఆశయాలు కూడా జనాల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా భారీ మెజార్టీతో మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పేసి ఉమ్మడి అభ్యర్థిగా మీకు ఒక ఛాన్స్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి, మా పిల్లలకి ఎంప్లాయ్మెంట్ కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉన్నారు. ఈ ఓల్డ్ సిటీని ఒక గోల్డ్ సిటీగా చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి అటు గ్రీనరీ కానీ ఇటు డ్రైనేజ్ సిస్టమ్ కానీ ముఖ్యంగా మౌలిక సదుపాయాలు మాత్రం పూర్తిగా కల్పిస్తామని తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇడుపులపై వేదికగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ను ఆశీర్వదించి ప్రచార యాత్ర ప్రారంభించిన విజయమ్మ. విశాఖ దక్షిణంలో 35వ వార్డు దుర్గాలమ్మ అమ్మవారి ఆలయం నుంచి అట్టహాసంగా ప్రారంభమైన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జు వైవి సుబ్బారెడ్డి, ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ. విశాఖ బీచ్ రోడ్డు మెరైన్ ఎగ్జిబిషన్లో ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభం కానున్న ప్రపంచ ప్రఖ్యాత స్కూబా డ్రైవింగ్, విదేశీ యువతులు ప్రత్యక్షంగా పాల్గొనే పిరమిడ్ షోలు వివరాలు వెల్లడించిన నిర్వాహకుడు రాజారెడ్డి. వంశీకృష్ణ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన వైసీపీ సీనియర్ నాయకుడు, వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు మన్యాల శ్రీనివాస్ కి జనసేన కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన వంశీకృష్ణ శ్రీనివాస్. సింహాచలంలో కన్నుల పండుగ జరుగుతున్న శ్రీ సుదర్శన నారసింహ యజ్ఞంలో పాల్గొన్న శ్రీ శారదాపీఠం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్మాత్మానందేంద్ర స్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.